కాళేశ్వరం ప్రాజెక్టుపై వచ్చిన ఆరోపణలు అవకతవకలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని కమిషన్ ఇంజనీర్లు దాదాపుగా ఎంక్వైరీని పూర్తి చేశారు. ఇప్పటి వరకు మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లకు జరిగిన డ్యామేజ్ నిర్మాణ సమయంలో బాధ్యులుగా ఉన్న ఇంజనీర్లను పిలిచి విచారించిన కమిషన్ వారి నుంచి అఫిడవిట్లను తీసుకున్నది. గత 3 రోజులుగా లక్ష్మీ, సరస్వతి, పార్వతి పంప్ హౌజ్లతో సంబంధం ఉన్న చీఫ్ ఇంజనీర్లు మొదలు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల వరకు ఎంక్వైరీ చేసింది. దానికి కొనసాగింపుగా అసిస్టెంట్ ఈఈలను సైతం బుధవారం విచారించింది. పంప్ హౌజ్ల డిజైన్, విద్యుత్ సరఫరా వ్యవస్థ వినియోగం, గతంలో వరదలొచ్చినప్పుడు మునిగిపోవడానికి కారణాలు, ఇలాంటి అనేక అంశాలపై వారి నుంచి వివరణ తీసుకున్నది. మౌఖికంగా చెప్పిన అంశాలను 2-3 రోజుల్లో అఫిడవిట్ రూపంలో సమర్పించాల్సిందిగా కమిషన్ ఆదేశించింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ విద్యుత్ అంశాలతో ఉన్న సంబంధాలపైన గతంలోనే కమిషన్కు ట్రాన్స్కో ఇంజనీర్లు వివరాలు సమర్పించడంతో వాటిపై గురువారం కమిషన్ విచారించనున్నది. కొద్దిమంది విద్యుత్ అధికారులతో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా కమిషన్ ముందు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు మాజీ అధికారులు, నిర్మాణం సమయంలో సర్వీసులో ఉండి ఇప్పుడు రిటైర్ అయిన వారు కూడా కమిషన్ ముందు హాజరై వివరాలు అందించగా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు కార్యదర్శులుగా వ్యవహరించిన, పదవీ విరమణ చేసిన ఐఏఎస్ ఆఫీసర్లను త్వరలో విచారణకు పిలవనున్నది. ఈ విచారణ ప్రక్రియ కూడా పూర్తి అయితే ఇంజనీర్లు, అధికారులు, నిపుణుల నుంచి టెక్నికల్ అంశాలపై ఎంక్వైరీ దాదాపు కొలిక్కొచ్చినట్లవుతుంది. సెకండ్ ఫేజ్లో భాగంగా ప్రాజెక్టుకు సంబంధించిన ఆర్థిక అంశాలపై కమిషన్ ఫోకస్ పెట్టింది. ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టుకు లభించిన ఆమోదం, అంచనా వ్యయం, చేసిన ఖర్చు, దాని డిజైన్ మార్చడానికి ప్రభుత్వం ఎందుకు నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది, కాళేశ్వరం ఆవశ్యకత, దీని అంచనా వ్యయం, ఆ తర్వాత సవరణలకు దారితీసిన పరిస్థితులు, ఎంత మొత్తంలో ఖర్చు పెరిగింది, కాంట్రాక్ట్ పనుల అప్పగింతకు అనుసరించిన విధానాలు, సబ్ కాంట్రాక్ట్ సిస్టమ్ తదితర ఆర్థిక అంశాలపై ఫోకస్ పెట్టనుంది.